నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అయితే రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు. మరోపక్కేమో లోకేష్ గారు రెడ్ బుక్ నా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొకసారి లేవనెత్తుతున్నారు అంబటి రాంబాబు. నిజంగా అంబటి రాంబాబు మీద మరొకసారి నోటీసులు అయితే ఇచ్చారు. అరెస్ట్ కాబోతున్నారు అంబటి రాంబాబు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో రాష్ట్రం మీద, బాబు గారి మీద, లోకేష్ గారి మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులు కూడా. సార్, అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇటు బాబు గారి మీద, లోకేష్ గారి మీద రాష్ట్రం అంతా సర్వనాశనం చేస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నా మళ్ళీ నోటీసులు ఇచ్చి మరి అరెస్టులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా ఉంది, నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినాక వడ్డీతో చెల్లిస్తుంటాం, అది ఇదని ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారు రెడ్ బుక్ని నా ఇంట్లో కుక్క కూడా భయపడదని పదే పదే అదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? చూశాను మొన్న కూడా. అంబటి రాంబాబు గారిలో రెండు వ్యక్తిత్వాలు కనపడుతున్నాయి. అపరిచితుల్లో లాగా స్ప్లిట్ పర్సనాలిటీ. ఆయన గతంలో పోలీసుల మీద దాష్టికాలు చేస్తూ దౌర్జన్యాలు చేసిన వ్యక్తి అయినా ఇప్పుడు మాట్లాడుతున్నది అనిపిస్తుంది. అప్పుడేమో ఒక వీధి రౌడీ కన్నా కూడా అన్యాయంగా పోలీసుల మీదకి వెళ్ళాడు. ఇప్పుడు నేను చాలా అహింసావాదిని, గాంధేయవాదిని అని చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని చెప్తున్నాడు. ఆ రోజున పోలీసులు చేతులెత్తి దండం పెట్టి, అయ్యా మీరు పెద్దవారు, కొంచెం ఆలోచించండి, మీరు ఇట్లా అనుచితంగా ప్రవర్తించొద్దు అన్నా కూడా దూకుడుగా వాళ్ళ మీద బారికేడ్స్ కూడా ఇసురుతూ చేసిన దృశ్యాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మహమ్మదీయ టోపీ పెట్టుకుని మాట్లాడుతున్న, మరి బహుశా ఎక్కడన్నా దీనికి వెళ్ళాడేమో ప్రేయర్స్ వాటికి తెలీదు, మరి రంజాన్ మాసం అని పెట్టుకున్నాడు. ఆ రెండు వ్యక్తిత్వాలు చాలా భిన్నంగా ఉన్నాయి ఇవాళ ఆయన మాట్లాడిన తీరు. మరి న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, మేము హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా చెబుతున్నాడు. అవన్నీ బాగానే ఉంది. మరి గతంలో కూడా అన్నిటికన్నా మించిన ప్రజాస్వామ్యం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే తీర్పిస్తారు. ఈ అన్ని వ్యవస్థలు విఫలమైనా కూడా అన్ని వ్యవస్థల్ని తల మీద తన్ని వెళ్ళిన ప్రభుత్వాలను కూడా ప్రజలు మాత్రమే పడగొట్టారు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన్ని కూడా అదే విధమైనటువంటి ధ్వంసం చేశారు. ఆయన ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, న్యాయస్థానాల గురించి, ప్రభుత్వంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ రకమైనటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో పోలీసులు అక్రమాలు చేశారు, కేసులు పెట్టారు. పోలీసుల్ని యూనిఫారాలు తీసి మీరు వంకికి తగిలించుకోండి, మీరు ఇక్కడ చేయాల్సిన పని లేదు, మా కార్యకర్తలు చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వీలేదని ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చితే ఆ ప్రభుత్వం, తర్వాత డీజీ క్యాడర్ అధికారులు కూడా వాళ్ళకి శత్రువులైన వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఎంపీ రఘురామరాజు గారు లాంటి వ్యక్తిని, ఆయన అప్పుడు సిట్టింగ్ ఎంపీ, అదే పార్టీ, ఆయన్ని హైదరాబాద్ నుంచి అక్రమంగా అరెస్ట్ తీసుకెళ్ళి 3rd డిగ్రీలు పెట్టి చేస్తే మరి ఆయన ఆ రోజు ఈ ప్రభుత్వాలు ఏమైనాయి? ఆ రాంబాబు గారు ఆ రోజు లేడా? మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన పెద్ద నాయకుడు, ఆయన కారు ధ్వంసం చేసిన అదే ఇదే తర్వాత అని చాలా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు ఆయన తన ఇంటి మీద జరిగిన దాడి గురించి చెప్పాడు. మరి గతంలో ఇది నీ వ్యక్తిగతమైన నీ ఇల్లే. ప్రజాస్వామ్యంలో నీ పార్టీ ఎంత పవిత్రమైందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే పవిత్రమైంది. వాళ్ళ కేంద్ర కార్యాలయం మీద పోలీసులను కూడా మఫ్టీలో పంపించి మీ నాయకులు దగ్గరుండి గంటల తరబడి దాడి చేయిస్తే మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలుగుదేశం నాయకుడు నన్ను డీకే బోస్ అన్నాడు, అందువల్ల మా వాళ్ళు ఆవేశపడి బీపీ పెరిగిందని దాన్ని సమర్థించాడు. మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం ఆదేశం ఇవ్వాలి? ఎవడైనా సరే దాడి చేసిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకోమని అనాలి. అంటే అది పోలీసులకు ఒక మెసేజ్ వెళ్తుంది. లేదు,
ఇది మేము చేయించిన దాడి అన్నట్టుగా మా వాళ్ళు ఏదో ఆవేశపడ్డారు అన్నప్పుడు వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేశారు. కేసు కూడా బుక్ చేయలే. గన్నవరంలో కూడా కేసు బుక్ చేయలేదు. వంశీ గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్తే అప్పుడు ఒక కమిషనర్ బాగా పనిచేశాడని చెప్పాడు. అవును, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు కమిషనర్లు ఈవెన్ పులివెందుల్లో కూడా పనిచేస్తున్నారు. పులివెందుల్లో కూడా మొన్న తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు మనిషి మా నాయకుడని అక్కడ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర దౌర్జన్యానికి వెళ్తే అక్కడ పోలీస్ అధికారి చెప్పాడు, నేను యూనిఫారంలో ఉన్న ఆఫీసర్ని, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని. అప్పుడు కదా వీళ్ళు పోలీస్ అధికారులు మేము పోలీసులు అని గుర్తొచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో అంతకంటే ఘోరాలే జరిగినాయి. ఇప్పుడు ఆయన కూడా చెబుతున్నాడు, ఇంత నువ్వు అహింసావాది అయినప్పుడు అటువంటి మాటలు ఎందుకు మాట్లాడావు? తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా నీకు, రాజ్యాంగం నీకు తెలుసు, నువ్వు లాయర్వి. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రతి అంశాన్ని కోర్టులకు తీసుకెళ్తాం, హైకోర్టుకి తీసుకెళ్తాం, సుప్రీంకోర్టుకి తీసుకెళ్తాం అన్నావు కదా, నిన్ను ఎవరు ఆపుతారు? మీకున్న లీగల్ టీమ్ బలం అంటున్నావు. నీ లీగల్ టీం కన్నా కూడా రాజ్యాంగమే బలమైంది. నీకు ఇచ్చిన అధికారం అంతా రాజ్యాంగమే ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని వాడుకున్నంత నువ్వు ఎక్కడికి వైఫల్యాలు చెందినా నీకు వెళ్ళే హక్కు నీకుంది ఏ కోర్టుకైనా. అట్లాగే నువ్వు ఆ రోజున మరి ప్రభుత్వం మీదకి నువ్వే దూసుకెళ్ళిపోయినప్పుడు మరి ఆ రోజున పోలీస్ అధికారులు అప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉంది, అయినా కూడా నువ్వు ఒక మాజీ మంత్రివి, వయసు రీత్యా అనుభవం ఉన్న వ్యక్తివి, నీ మీద ఏ విధమైన చిన్న గాయం జరిగినా అది వేరేగా వెళ్తుందని వాళ్ళు సంయమనం పాటిస్తే అది వాళ్ళ బలహీనతగా అనుకున్నావే కానీ అదే ఆ రోజు నేను నిన్ను తీసి లోనే చేయొచ్చు. లేదు, వాళ్ళ ప్రాణానికి హాని తలపెట్టినప్పుడు వాళ్ళు కూడా సమాన స్థాయిలో నీ మీద కూడా స్పందించవచ్చు. అవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటున్నాయి, ఆన్ రికార్డు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద బారికేడ్ తోసినప్పుడు వాళ్ళు కూడా నీ మీద కూడా తొయ్యాలి కదా. స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది, యాక్షన్కి ఎవరి రియాక్షన్ ఉంటుంది, యాక్షన్కి రియాక్షను. మరి అయినా కూడా వాళ్ళు అంత సంయమనంతో ఉంటే కూడా నీకు అది ఒక బలహీనతగా గమనించావే తప్ప అనుకున్నావే కానీ మరి ఇవాళ ఇన్ని రకాల హక్కుల గురించి నువ్వు చెబుతున్నావు. మరి నీ ప్రవర్తన కూడా అదే ఉండాలి కదా. వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకుంటే లోకం అంతా తెలుసు, అన్ని నివేదికలు వచ్చినాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూలో కలపరాని వస్తువులు కలిపినట్టు దాని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు. సుబ్బారెడ్డి గారు ఒప్పుకోవాల్సిన ఉంది. జాతీయ స్థాయి ల్యాబొరేటరీలు ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళే ప్రూవ్ చేసి నివేదికలు పంపారు. నువ్వు ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టడం అనేది ఇవాళ ఏమన్నా కొత్తగా వచ్చిందా? ఆ రోజున ఇట్లా ముఖం మీద గుద్దుతూ ఒక ఎలక్షన్ ముందు పెట్టారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సిద్ధం. మరి అన్ని ఫ్లెక్సీలు, అంత పెద్ద ఫ్లెక్సీలు పెడితే ఎవరన్నా మిమ్మల్ని కాదన్నారా? అది మీ సొంత రాజ్యం అని మీరు పెట్టారా? ఇవాళ గుర్తొచ్చిందా? ఆ ఫ్లెక్సీ నీకేమడ్డం వచ్చింది? నీ కారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంటే ఆ ఫ్లెక్సీ నీకేమన్నా అడ్డమైందా దోవకి? అనేక ఫ్లెక్సీలు ఉన్నాయి, అనేక సినిమాలు వాళ్ళు పెట్టుకున్నారు, అనేక మంది అసోసియేషన్లు పెట్టుకుంటారు. చిన్న ఫంక్షన్లు అయితే కూడా ఇవాళ ఎవరైనా చచ్చిపోయినా పెట్టుకుంటున్నారు. లేకపోతే అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంటే, పడి పూజ జరుగుతుంటే కూడా అంతకంటే పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. వాటికి లేని అభ్యంతరం నీకు ఇది ఎందుకు వచ్చింది? ఎంతోమంది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. నువ్వు కూడా ఇల్లు వచ్చావు, తిరుపతిని మెచ్చుకున్నావు, చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు అన్నప్రసాదం అని. మరి అది దానికి భిన్నంగా జరిగింది. కల్తీ స్వామివారి నివేదన ఇచ్చే నైవేద్యాల్లో కూడా కల్తీ జరిగినాయి, అపచారం జరిగింది. అది నీకెందుకు? నీకేం బాధ వచ్చింది? పోనీ అపచారం జరిగితే నువ్వు కూడా ఖండించు, లేకపోతే ఎవరైతే అటువంటి చర్యకి బాధ్యులయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నువ్వు ప్రకటించు. నువ్వు చట్టాన్నే అమలు చేయి. నువ్వేమి ఎవరిని అన్యాయమైన ఇది అక్కర్లేదు. నిజంగా కనుక అపచారం జరిగితే నేను వచ్చి నిరాహార దీక్ష కూర్చుంటాను ఆ ఫ్లెక్సీ దగ్గరే, రేపే వస్తాను, కూర్చుంటాను, చర్య తీసుకోమని నేను కూడా చెబుతాను. మేమేమి దోషులను కాపాడతాము అని చెప్పనని అనాలి కదా. వాళ్ళు కూడా అదే కోరుతున్నారు. అటువంటి అపచారం జరిగిందని పెడితే నువ్వు వెళ్ళి దాని మీద ఇంత రచ్చ చేసి ఎవరో స్వర్గస్థురాలైన ఒక ఆడమనిషి మీద ముఖ్యమంత్రి గారి తల్లి అని కూడా చూడకుండా, ఎవరి తల్లి అయినా తల్లే, నీ తల్లి అయినా నా తల్లి అయినా కూడా మనం అనొద్దు ఆ మాట. నీ తల్లిని అన్నా కూడా అందరూ కూడా అంతే బాధపడేవాళ్ళు. తర్వాత ఈయన జైలుకి వెళ్ళొస్తే నేనేదో తీర్థయాత్రకి వెళ్ళొచ్చినట్టుగా జనం వస్తున్నారు అని చెబుతున్నాడు. చెబుతున్నాడు కదా. నువ్వు జైలుకి వెళ్ళింది ఏ కారణం మీద వెళ్ళావు?
ఏ కారణం మీద వెళ్ళావు? ఎంత దురదృష్టకరమైనటువంటి మాటలు మాట్లాడావు. నువ్వే చెబుతున్నావు నేను తప్పు మాట్లాడాను కానీ ఒక్కసారి మాట్లాడిన తర్వాత నోట్లోంచి మన మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఎవరికి మనసుకు నొచ్చుకోవాలో వాళ్ళకి నొచ్చుకుంటుంది. ఇప్పుడు నా విల్లమ్మ నుంచి బాణం వేసా, బాణం వదిలేరాక నా చేతిలో ఉంటుంది కానీ వదిలి నీ గుండెల్లో గుచ్చుకున్న తర్వాత నేను వచ్చి అయ్యో పొరపాటు అయిపోయింది నేను ఇంకొకరిని కొట్టబోయి నిన్ను కొట్టానంటే ఏమన్నా నీకు రిలీఫ్ వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది అట్లా ఉంది. ఇప్పుడు నువ్వు యథాలాపంగా మాట్లాడేసావు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్ను పలకరించడానికి వస్తున్నారంటే నీకు నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అంశాలను మాట్లాడినా తప్పు లేదనుకునే వాళ్ళు వస్తారు. కానీ సమాజం మొత్తం అసహించుకుంది, ఖండించింది, తప్పు అంది. మరి నీ దగ్గరికి వస్తున్నారంటే నీకు అట్లాంటి స్నేహితులు ఉన్నారేమో. మరి బహిరంగంగా మాత్రం అన్ని వ్యవస్థలు అన్ని ప్రజానీకాన్ని ఖండించింది. ఈవెన్ వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా ఈయన్ని సమర్థిస్తా మాట్లాడినప్పుడు మహిళా సంఘాల వాళ్ళు కూడా అమ్మ నువ్వు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు, చిన్న వయసులో నీ తండ్రి చేసినవి కూడా నువ్వు ఆలోచించుకుని మాట్లాడన్నప్పుడు రెండో రోజు ఆమె కూడా సవరించుకుంది, సొంత బిడ్డ కదా. అట్లాంటప్పుడు నువ్వు ఇవాళ వ్యవస్థలని వీళ్ళు పాడు చేశారు వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటా అంటే ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే. గతంలో జరిగిన వాటి మీద ఇప్పుడు వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ఎందుకు ఉపయోగించుకున్నారు? 2019-24 మధ్యలో జరిగిన అపచారం గురించే కదా. నువ్వు కూడా ఇప్పుడు జరుగుతున్న వాటి మీద వెళ్తానంటున్నావు, నిన్ను ఎవరు ఆపుతారు? ఇప్పుడు గతంలో నువ్వు ఎందుకు ఖండించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు, సీనియర్ నాయకుడు నువ్వు. ఇంతకంటే ఘోరాలు జరగబట్టే కదా అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినా ప్రజా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి అంత పవిత్రమైనవి. ప్రజల అల్టిమేట్ పవర్ ప్రజల చేతిలో ఉంది. రాజ్యాంగాన్ని కూడా మార్చగలిగిన వాళ్ళు ప్రజలే. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలు కూడా కొన్ని విఫలమయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కేసులు వాటి మీద నువ్వు ప్రకటన చేయి, బహిరంగ లేఖ రాయి. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, మేము ఎన్నికల్లో వెళ్ళినప్పుడల్లా ప్రతి వాళ్ళు దీని గురించి ప్రశ్నిస్తున్నారు, కేసుల్ని త్వరగా పరిష్కరించమని రాయి, లెటర్ రాయి. అట్లాగే ఇప్పుడు ఈ అపచారం జరిగిందని అంటున్నారు కదా, నువ్వైతే నమ్మట్లేదు. ఒకవేళ కనుక జరిగిందని అంత కోట్ల మంది నమ్మినప్పుడు నువ్వు నమ్మకపోయినా కూడా ఇంతమంది కోట్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాని మీద దోషుల్ని శిక్షించమని అంటానికి నీకేం నష్టం? నీకేం ఖర్చు అయితే అవ్వదు. తర్వాత నువ్వు న్యాయం వైపు నుంచున్నావు అనే భావన కలుగుతుంది. ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే శిక్ష అవుతారు, నువ్వు అన్నదాంతోనే అవరు. కానీ నీ స్టాండ్ ఏంటనేది తెలుస్తుంది. నువ్వు కాసేపు ఏమో అహింస పోలీసుల గురించి ఇంత మంచిగా చెబుతున్నావు, అదే పోలీసుల మీద దాడికి వెళ్ళావు నువ్వు. అదే ప్రజలు ఎవరో ఫ్లెక్సీ కట్టుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళావు. అంతా నీదే రాజ్యమా? నువ్వేమన్నా నియంతవా ఈ ప్రాంతానికి, గుంటూరు ప్రాంతానికి? నేను వచ్చేలాగా గుడికి వచ్చే లోపల తీసేయమంటానికి నువ్వెవరివి? నీ దోవ నువ్వు వెళ్ళి అంతమంది వెళ్తున్నారు కదా, వాళ్ళెవరికి లేని అభ్యంతరం నీకెందుకు వచ్చింది? కాబట్టి ఆయన ఇవాళ ఎట్లా కనపడ్డాడంటే నాకు అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది. ఒక టైంలోనేమో మంచిగా ఉంటాడు, ఒక టైంలోనేమో దౌర్జన్యాలు ఆయనకి తెలియకుండానే నేరాలు ఘోరాలు చేసేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా అట్టాగే మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి ప్రజాస్వామ్యం అరటికాయ ఒలిసిపెట్టినంతగా మాట్లాడుతున్నాడు. ఈయనే గాంధీ గారి ఆశ్రమంలో కూర్చుని రాట్నం తిప్పుతా ఆయన మాటల్లో అన్నీ చెప్తున్నాడు. మరి కాసేపటికి ఉండలేదు. మరి పోలీసులు చూసేటప్పటికి లేకపోతే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించేటప్పటికి ఒళ్ళు మర్చిపోయి అసలు బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా ఎగబడి వెళ్తున్నాడు. మరి అదే రాంబాబు గారు అయినా కాదా అని కూడా నాకే అనుమానం వచ్చింది. ఒకవేళ నిజంగా ఆయన లీగల్ టీం అంత బలంగా ఉండి ఆయనే లాయరు, అసలు ఆయనే చేయొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు. ఎక్కడ నిన్ను ప్రజలు అభినందిస్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే తప్పులు చేసినప్పుడు ప్రశ్నించిన వ్యక్తిని ప్రజలు దూరం చేసుకోరు. నువ్వు ప్రజల తరపున కనుక ఉండి పోరాడతానంటే పోరాడు. అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం కూడా సునీత తరపున మాట్లాడు. ఆడబిడ్డ నీ కూతురు ఎంతో సునీత కూడా అంతే. తండ్రిని చంపితే ఇవాళకి ఆమెకి ఏమీ ఆధారం దొరకటల్లా. నువ్వు ఒక మాజీ మంత్రి, నీకు విలువ ఉంది. ఇవాళ నీకు అనేక మంది వచ్చి పలకరించి వెళ్తున్నారు. అట్లాంటి నీకు వస్తున్న మద్దతుని కొంత సునీత గారికి కూడా మళ్ళీ ఇచ్చండి మీరు. ఆమె కూడా ఆడబిడ్డ, అన్యాయం జరిగింది బాబు, వచ్చిన వాళ్ళతో చెప్పించు సునీత గారికి కూడా న్యాయం జరగాలి. నువ్వు ఎట్టాగు బెయిల్ మీద వచ్చేసావు, అది నీది తప్ప రైటా అనేది ఇంకా న్యాయస్థానం ఏమి తీర్పు ఇవ్వలేదు, అంతే కదా. అది తేలుతుంది. అన్ని ఆడియో విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలకి. కాబట్టి ఇంకా ఎవరో వచ్చి సాక్ష్యం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు లాయర్గా నీకు తెలియంది ఏం లేదు. ఆయన కూడా ఒక సీనియర్ లాయరు, దాదాపు 70 years ఏజ్ ఉన్న వ్యక్తి. 3 కూతుళ్ళు, పెరిగిన కూతుళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయినాయి, మంచి కుటుంబం ఉంది.
ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేసే చేతలకి ఎక్కడా కూడా నాకు పొంతన కనిపించట్లేదు. ఒకవేళ కనుక నిజంగా ఆ పరిపక్వత వచ్చినట్టు కనుక ఇప్పుడైనా బిహేవ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా కేవలం ఆయన వ్యక్తిత్వం మీద గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అంబటి రాంబాబు గతంలో అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నాడు, లోకేష్ గారు రెడ్ బుక్ నాకు ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదని. ఎందుకు సార్ పదే పదే ఇంతగానో విమర్శించి? ఆయన కుక్కకి చదువచ్చో లేదో నాకు తెలియదు, రెడ్ బుక్ ఉందో కూడా మనకి తెలీదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎవరైతే అధికారులు అతిక్రమించి వ్యవహరించారో వాళ్ళ గురించిన సమాచారం ఆయన నా దగ్గర ఉందని చెబుతున్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఏం చెబుతున్నాడు, ఎవరైతే అధికారులు అతిక్రమించి వ్యవహరిస్తారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానని చెబుతున్నాడు. ఆయన అదే చెప్పాడు, ఈయన అదే చెబుతున్నాడు. ఎప్పుడు మళ్ళీ ఒక పక్కనే ఈ ప్రభుత్వంలో కొంత పారదర్శకత ఉంది, పోలీసు అధికారులు కొంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నాడు. నువ్వు ఇంత దౌర్జన్యాలు చేసినప్పుడు కూడా పోలీసులు వాళ్ళ పరిధి దాటి కూడా నిన్ను ఏమి చేయలేదు కదా, చేయగలిగి కూడా. కాబట్టి ఆయన మాట్లాడే ఆయన కుక్కకి చదువు వచ్చా, ఈయనకి వచ్చా, ఇంకొకటికి వచ్చా, అవన్నీ మనకు అక్కర్లేదమ్మా. ఆయన ప్రజలు ఏంటనేది ప్రజలే తీర్పు చెబుతారు. అంబటి రాంబాబు గారు ఏంటి, లోకేష్ ఏంటి, మరి ఇద్దరు ఒకే జిల్లాలో పోటీ చేశారు. మరి ఆయన గెలిచాడు, ఈయన ఓడిపోయాడు. దాన్ని ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మనం